ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం పేస్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్ భక్తి గీతాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ, అదేవిధంగా నేటి కార్యక్రమాన్ని విదేశాలలో వీక్షిస్తున్న మన సంఘ సభ్యులందరికీ, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు 15, 2026 మన దేశ చరిత్రలో ఒక మహత్తరమైన రోజని మనము గుర్తు చేసుకుంటున్నాం. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, కన్నీళ్లు, ఆశలు కలగలిసి సుదీర్ఘ ప్రయాణాన్ని చేసి స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న మన భారతదేశ ప్రయాణం ఈరోజు 80 సంవత్సరాల మైలురాయికి చేరుకుంది. మన దేశ స్వాతంత్ర్యం కోసము కృషి చేసిన మహనీయులను, స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఈ సమయంలో కృతజ్ఞతతో స్మరించుకుంటూ మీకందరికీ మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ ఎం జాన్ సుందర్ గారి తరఫున, అసోసియేట్ ప్రెస్బిటర్ రెవరెండ్ డాక్టర్ జ్యోతి సుందరమ్మ గారి తరఫున, ప్రెస్బిటర్ రెవరెండ్ జి కిరణ్ కుమార్ గారి తరఫున, అదేవిధంగా మన పాస్టేట్ కమిటీ సభ్యులందరి తరఫున పేరు పేరున మా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అనేక భాషలకు, అనేక సంస్కృతులకు, అనేక సంప్రదాయాలకు నిలయమైన మన భారతదేశ విలువలను, మన దేశ పురోభివృద్ధిని కాపాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశ పాలకులు వారి వారి బాధ్యతల్ని, వారి వారి కర్తవ్యాల్ని నిర్వర్తించేందుకు సహాయపడిన మన దేవాది దేవుడైన క్రీస్తు ప్రభువునకు ముందుగా మన కృతజ్ఞతలు చెల్లించుకుందాం. గత 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు మన పెదవులపై తప్పనిసరిగా ఒక మాట రాక తప్పదు. అది దేవా నీ కృపకు వందనాలు అని మన ప్రభువును మనము మనసారా కీర్తించడమే. క్రైస్తవులముగా మన క్రీస్తు ప్రభు మనకు బోధించిన ప్రేమ, సేవ, త్యాగము అనే విలువలు మన పౌర జీవనానికి నిజమైన మార్గదర్శకాలని ఈరోజు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం, మన సమాజానికి తెలియజేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభు మనకు బోధించిన విధంగా ఈ ప్రపంచానికి మరియు మన దేశానికి మనము తప్పనిసరిగా వెలుగై ఉండాలని కూడా మనము ఈరోజు మననం చేసుకుందాం. మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి ప్రత్యేకించి మనల్ని మన పాపదాస్యం నుండి తన మహాకృపతో విమోచించిన క్రీస్తు ప్రభునకు స్తుతులు చెల్లించే విధంగా ఈనాటి కార్యక్రమంలో కొన్ని ఆత్మీయ గీతాలు వినిపిస్తూ ఉన్నాం. మన దేశం పట్ల మన బాధ్యతల్ని మనకు గుర్తు చేసి మన దేశం కోసం ప్రభువును స్తుతించి ఆయన్ని ప్రార్థించడానికి మనల్ని ప్రేరేపించే ఈ గీతాలన్నీ మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా విందాం. గత సంవత్సరం మన హోలీ ట్రింటీ చర్చ్ స్క్వేర్ పాడిన భక్తి గీతం స్వాతంత్రమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు పరుగులతో చేరగరావా. స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు పరుగులతో చేరగరావా. స్వాతంత్రమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు పరుగులతో చేరగరావా.
స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు పరుగులతో చేరగరావా ప్రభు క్రీస్తు నీకిచ్చు స్వాతంత్ర్యము నిజమగు నిత్యానందాయనుభవం ప్రభు క్రీస్తు నీకిచ్చు స్వాతంత్ర్యము నిజమగు నిత్యానందాయనుభవం ఏనాడు త్రోసేతు ఆనాడే శిక్షార్హుడవు స్వాతంత్ర్యమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు పరుగులతో చేరగరావా స్వాతంత్ర్యమిచ్చేను స్వాగతమిచ్చేను నీకై ప్రభు క్రీస్తేసుడు పరుగులతో చేరగరావా పరుగులతో చేరగరావా పరుగులతో చేరగరావా Sing to the Lord, bless his name, tell of his salvation from day to day. Psalms 96:2. దేశం మన సువర్ణ భారతదేశం స్వంతం చేయాలి మన ప్రభు కోసం దేశం మన సువర్ణ భారతదేశం స్వంతం చేయాలి మన ప్రభు కోసం రా కదలిరా క్రైస్తవా క్రీస్తుకై రా కదలిరా విజయమే ధ్యేయమై దేశం మన సువర్ణ భారతదేశం స్వంతం చేయాలి మన ప్రభు కోసం
భారతీయులెవరు 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 జాతి మతాలకు అతీతులు, పోరాటం కలహాలు లేనివారు, దేశ ఎదుగుదల చెరపనివారు, ప్రభుత్వ చట్టాలు మీరనివారు, వారే నిజమైన భారతీయులు. మనసున దేశభక్తి గలవారు, వారే నిజమైన భారతీయులు. మనసున దేశభక్తి గలవారు. భారతీయులెవరు 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 సుఖ సౌఖ్యాలను చూచేవారు, మార్గ విధులు పాటించేవారు, చాటుమాటు పని చేయని వారు, సుప్రజలై జీవించేవారు, వారే నిజమైన భారతీయులు. మనసున దేశభక్తి గలవారు, వారే నిజమైన భారతీయులు. మనసున దేశభక్తి గలవారు. భారతీయులెవరు 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 బీదల మేలును కోరేవారు, దాన ధర్మాలలో పాలొందెదరు, పశుపక్షాదుల సంరక్షింతురు, పరులెల్లరినీ ప్రేమించెదరు, వారే నిజమైన భారతీయులు. మనసున దేశభక్తి గలవారు, వారే నిజమైన భారతీయులు. మనసున దేశభక్తి గలవారు. భారతీయులెవరు 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 దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ
పాడైపోయే కఠిన కరువు ఆసన్నమాయే దేశపు నిధులే కాళీయాయే దేశపు నిధులే కాళీయాయే బీదరికము నాట్యము చేయుచుండే దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికియుము స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికియుము మంచి సహకారులను దయచేయుము దేవా మంచి సహకారులను దయచేయుము దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము మతము అంటూ కలహాలి రేగగా నీది నాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండి ఉందని ఈ దేశమునకు క్షేమమునిచ్చునని క్రైస్తవ్యము ఒక మతము కాదని క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము
జననాయకుడు నడిపించెను మమ్మును దివ్య జ్ఞానముతో సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము దేశవాసులెల్లరూ దేవునితో సహవాసముందుటకే వంచించు సైతాన్ వల నుండి వారిని విడిపించుట మా పని జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము సర్వలోకమంతయునెప్పుడు యేసుకు సొంతమగుచున్నదో అంధకారము తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి భయములేక పరమా బలముంది మనము పనిని చేయుదము జయ గీతము పాడి యుద్ధము చేసి జయమునొందెదము 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 దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును అభయమభయమభయమేప్పుడానందమానందమానందమోగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన
ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలిన నీయూర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచుని సంద్రము పొంగినను అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును. ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు ఆశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము
తీర్చలేని जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం విన్న గీతాలన్నీ మనకెంతో ఆత్మీయ సంతోషాన్ని కలుగజేసి మన స్వాతంత్ర్యం కోసం మన దేవాది దేవుని కీర్తించడానికి తోడ్పడినాయని భావిస్తూ ఉన్నాం. ప్రేక్షకుల కోరిక మేరకు సోమవారం నుండి బైబిల్ ధ్యానాలతో మళ్ళీ కలుసుకుందాం. మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథం నుండి ధారావాహిక సందేశాలు అందిస్తారు. మన ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్, అసోసియేట్ ప్రెస్బిటర్ గార్ల పక్షంగా, మన ప్యాస్టరేట్ కమిటీ పక్షంగా మీకందరికీ మరొకసారి మా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని అందిస్తూ ఉన్నాం.